లక్ష్మి చాలా స్పీడ్గా అడవిలోకి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి విహారీ చెరోవైపు పరుగులు తీస్తారు. అలా లక్ష్మి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే రౌడీలు లక్ష్మి వెనకాల పడతారు. లక్ష్మి అలా పరిగెత్తి పరిగెత్తి చివరికి సుభాష్కి దొరుకుతుంది. సుభాష్ లక్ష్మి జుట్టు పట్టుకొని ఇలా పొడవపోతాడు. ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. ఇంకోవైపు విహారీ వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ అరుస్తూ వెళ్తూ ఉంటాడు విహారీ. లక్ష్మి ఏమో ఇంకా రౌడీలకి సుభాష్కి వీళ్ళకి దొరుకుతుంది కదా, లక్ష్మిని అలా కొట్టి పడుకోబెట్టేస్తాడు సుభాష్. ఇక విహారీ చాలా స్పీడ్గా వస్తూ ఉంటే పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఒక చోట రౌడీలు కార్ నిలబెట్టుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి సుభాష్ వస్తాడు. వచ్చి స్పీడ్గా వాళ్ళని వెనక నుంచి తంతే వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళ కార్ని తీసుకొని విహారీ స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. ఇక అలా వెళ్ళి ఒక చోట ఇంకా వచ్చేసరికి లక్ష్మి కార్ కిందకి వచ్చేస్తుంది. అక్కడే పడిపోయి ఉంటుంది లక్ష్మి. కార్లో నుంచి దిగి విహారీ స్పీడ్గా వచ్చి ఇలా అంటాడు, లక్ష్మి లక్ష్మి అని అంటూ లేపుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి లేస్తూ ఉంటుంది. ఇక అంతలో సుభాష్ లక్ష్మిని ఎరగా వేసి విహారిని పట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఇక లక్ష్మి విహారీ ఒకేసారి సుభాష్కి దొరుకుతారు. సుభాష్ అలా చూస్తూ ఉంటాడు. రౌడీలు కూడా వచ్చి విహారీతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక విహారీ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇక విహారీ లక్ష్మి ఇక అలా వాళ్ళ రౌడీల చేతిలో ఇరుక్కుపోతారు. సుభాష్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. రౌడీలతో విహారీ చాలా ఫైట్ చేస్తాడు విహారీ. అలా ఫైట్ చేస్తే ఇక వెంటనే లక్ష్మి అలా ఇంకో రౌడీలతో వాళ్ళని కూడా కొడుతూ ఉంటుంది. కర్రలతో కొడుతూ ఉంటుంది. లక్ష్మి సడన్గా వాచ్ ఇలా పడుతూ ఉంటుంది లక్ష్మి ఫేస్ మీద. లైట్ పడేసరికి లక్ష్మి అటువైపు చూస్తే ఇంకా సుభాష్ విహారిని కాల్ చేయాలి అని చెప్పేసి అలా గన్ గురి పెడతాడు. ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ ఉండగానే విహారీ రౌడీని కొడుతూ ఉంటే లక్ష్మి చూసి విహారీ గారు అని పరిగెత్తుకొని దగ్గరికి వెళ్తుంది. సుభాష్ ఇలా షూట్ చేద్దామని అనుకుంటూ ఉండగానే లక్ష్మి విహారిని గట్టిగా పక్కకి నెట్టేస్తుంది. ఇక మిస్ అయిపోతుంది. అప్పుడే లక్ష్మి కింద పడుతుంది. లక్ష్మి కింద పడి దొర్లుకుంటూ అలా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇక పెద్ద అడవిలో ఫైట్ జరుగుతూ ఉంటుంది ఇది. ఇక అప్పుడు లక్ష్మి మొత్తం పడిపోతుంది కనిపించకుండా. విహారీ లక్ష్మి లక్ష్మి అని అరుస్తూ ఉంటాడు. ఇక వెంటనే సుభాష్ వెనక నుంచి విహారీని షూట్ చేసేస్తాడు. విహారీ అలా బుల్లెట్ దిగటంతో గట్టిగా అరిచి కింద పడిపోతాడు. ఇక సుభాష్ మాత్రం ఎస్ ఎస్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక సుభాష్ హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. మళ్ళీ షూట్ చేస్తూ ఉంటాడు సుభాష్. విహారీ అసలు ఏం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.